ఎమోషనల్ అవుతూ మాట్లాడుతూ కొన్ని సెన్సేషన్ కామెంట్ చేశారు. ఈ మొన్నటి వరకు బీజేపీ, కాంగ్రెస్ నుంచి అట్లాంటి విమర్శలు వచ్చాయి. మొదటిసారి కవిత నోటి నుంచి వచ్చాయి. 1,10,000కు పైగా కోట్లు ఖర్చు పెట్టిర్రు. అవే డబ్బు ఖర్చు పెడితే 25 లక్షల మందికి సొంత ఇండ్లు ఉంటుండే రాష్ట్రంలో అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు నన్ను బయటికి పంపించారంటున్నారు. సుమిత్రా నందన్ గారు ఉన్నారు, టీజీపీఎస్సీ మాజీ మెంబర్, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు. కవిత స్టేట్మెంట్ బయటికి పంపించారు బలవంతంగా. నీళ్ళ మీద ఖర్చు పెట్టే బదులు పేదల ఇళ్ళ మీద ఖర్చు పెట్టే ఉందని స్టేట్మెంట్ చేశారు. కడుపుకు అన్నం తింటే కదా ఉండడానికి గూడు సంగతి కన్నా ముందు కడుపుకు అన్నం తినాలి. తెలంగాణను సస్యశ్యామలం చేసేటువంటి పథకాలు కదా. మొదటి చూపు మిషన్ కాకతీయతో చెరువుల పూడికతీత, తర్వాత ప్రాజెక్టుల నిర్మాణం, తర్వాత 24 గంటల విద్యుత్తు. మీరు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలన్న వాళ్లకు మరి మూతోడు జవాబు 24 గంటల ఉచిత విద్యుత్తు. అది కూడా రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు. అలాగే పెట్టుబడి సాయం, రైతు బంధు, అలాగే సమయానికి ఎరువులు, విత్తనాలు. ఒక్కటి కాదు కదా, కేసీఆర్ గారి పాలన అన్ని వర్గాలకు మరి కడుపులో పెట్టుకొని సాదుకున్నటువంటి పాలన. అన్ని వర్గాలకు అంటారు సుమిత్రానందన్ గారు. ఇక్కడ ఎంబీకామని కేంద్రానికి వెళ్ళడానికి భారత రాష్ట్ర సమితి ఎందుకు టీఆర్ఎస్ మార్చి దాన్ని వ్యతిరేకించాను, ఇక్కడ ఏం చేయలేదు అక్కడ ఏం బిగ్దాం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు సభలో. అది 100% తప్పండి. ఇవాళ ఆమె మాటతోని యావత్తు తెలంగాణ ఇప్పటిదాకా ఏ కాస్తో కూస్తో సరే తను అధినేత కుమార్తె, తన వెనుక నడిచినం, అధినేత ఆదేశాల మేరకు తన వెనుక నడిచినం, తనతో పాటు కలిసి ఆడినం పాడినం అని చెప్పేసి ఓ గౌరవంతో ఆగినం. ఇవాళ ఆ మాటతో ఇంకా ఆగే ప్రసక్తి లేదండి. కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలలో ఏం బీకి కట్టలు కట్టినరో తెలంగాణలో ప్రతి పౌరుని అడగండి చెప్తాడు. తినే కంచంలో మన్ను ఓసుకుంటుమే అని ఈరోజు ఏడుస్తున్నటువంటి తెలంగాణ రైతన్నలను అడగండి చెప్తారు. ఏం సాధించినరో కేసీఆర్ గారు చెప్తారు. మీరేంటండి ఈరోజు అలాంటి మాట మాట్లాడవచ్చా? కన్న తండ్రి పాలన, ప్రజా రక్షక పాలన, ప్రజా ఆమోద పాలన, ప్రజాభిష్టం మేరకు పనిచేసినటువంటి కేసీఆర్ గారి పాలనను ఇంత చిన్నగా చేసి మాట్లాడి మిమ్మల్ని మీరు చిన్నగా చేసుకున్నారు. ఈరోజు కవిత గారు మీ స్థాయిని మీరు తగ్గించుకున్నారు తెలంగాణ సమాజంలో. ఇప్పుడు ఆమె మాట్లాడిన దాంట్లో ఒక్కటి కూడా నిజం లేదా? నేరేళ్ల ఘటన, ఇసుక దంద, దళితులను హింసించడం, ఒకే ఫ్యామిలీకి ఇప్పుడు మెగా ఇంజనీరింగ్ కుటుంబానికి 1,05,000 కోట్లకు పైగా ప్రాజెక్టులు ఆ ఒక కుటుంబానికి అప్పచెప్పినటువంటి సిచ్యువేషన్ వాళ్ళకి అప్పచెప్పిర్రు. సో ఇట్లాంటి విమర్శలు ఉన్నాయి కదా, మొదటి ప్రతిపక్షాలు అవే వస్తున్నాయి, సొంత పడలేదు. ఇవి నిజాలే కదా. తాను అదే రోజు మాట్లాడితే ఇవాళ మాట్లాడే మాట అదే రోజు మాట్లాడితే, ఏదైనా ఘటన అన్యాయం అనిపించినప్పుడు మాట్లాడితే ఉన్నటువంటి ఇది ప్రజల్లో ఇప్పుడు ఉండదండి. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడినందుకే బయటికి పంపించారు. హరీష్ రావు మీద మాట్లాడిన 2 గంటలకే పార్టీ నన్ను సస్పెండ్ చేసింది. రాత్రికి రాత్రి డిసిప్లినరీ కమిటీ పుట్టుకొచ్చింది, నన్ను సస్పెండ్ చేసి బయట వారేసారు. అక్కడ నన్ను కట్టడి చేసిరు, మొత్తం నన్ను కంట్రోల్ చేసిరు, మాట్లాడనియలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నా ఫ్రీగా అంటున్నారు. కట్టడి చేసింది లేదండి. మే 1 తారీఖు నాడే, మేడే నాడే తాను సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని కేసీఆర్ గారినే వ్యతిరేకించారు స్వయంగా. 9.5 సంవత్సరాల పాలనలో సామాజిక తెలంగాణ ఎట్లా సాధ్యం కాలేదంటది నిరూపించమంటారా? ఏ వర్గాన్ని తీసుకుందాం, ఏ వర్గానికి పాలనా ఫలాలు అందలేవో, ఏ ఇంటికి పాలనా ఫలాలు అందలేవో, రైతుకు అందలేవా, నేతన్నకు అందలేవా, గీతన్నకు అందలేవా, రజకులకు అందలేవా, నాయి బ్రాహ్మణులకు అందలేవా, మైనారిటీలకు అందలేవా, దళితులకు అందలేవా, క్రిస్టియన్లకు అందలేవా? ఒక అలిగేషన్ చేస్తా ఉన్నారు సుమిత్రానంద గారు. తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం జరిగింది, కనీసం ఐడి కార్డులు ఇవ్వలేకపోయినాం, కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి అయినా 10 లక్షలు ఇద్దామంటే ఒప్పుకోలేదు. ఇది వాస్తవమే కదా? నిజంగా తెలంగాణ అమరుల కుటుంబాలతోటే కదా ఈరోజు, వాళ్ళ సాక్రిఫైస్ తోటేగా ఈరోజు రాష్ట్రం సిద్ధించింది. నిజంగా కూడా అమరులను కేసీఆర్ గారు ఎప్పుడూ విస్మరించలేరు. అమరుల కుటుంబాలను కేసీఆర్ గారు ఎప్పుడు విస్మరించలేరు. మీరు ఇవాళ వచ్చి మొసలి కన్నీరు గారుస్తా అంటే సరికాదు. అమరుల కుటుంబానికి ఒక ఉద్యోగం ఇచ్చిండ్రు, 10 లక్షల ఆర్థిక సాయం అందించిండ్రు. అందరికీ అందలేదు అంటున్నారు. మా జిల్లా మా ఊరి పక్క ఊరు నేనే స్వయంగా తీసుకొచ్చిన అమరుడు కిష్టన్న కుటుంబాన్ని కేసీఆర్ గారిని కల్పించిన, హరీష్ రావు గారిని కల్పించిన, వివిధ వర్గాలతో ఆ కుటుంబానికి సాయం అందించారు. ఉద్యమ కాలంలో, అది ప్రభుత్వంలో ఉన్ననాడు కాదు, ఉద్యమ కాలంలో మొట్టమొదట ప్రయత్నం చేసింది శ్రీకాంతాచారి గారు. అయితే తొలి అమరుడైంది కానిస్టేబుల్ కిష్టన్న గారు. ఆ కిష్టన్న కుటుంబానికి అప్పుడు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తోని 50,000 రూపాయలు అప్పటికప్పుడు హరీష్ రావు గారు అందజేసిండ్రు, కేసీఆర్ గారు అందజేసిండ్రు. ఆ పిల్లల్ని ఆ చిన్ననాటి నుంచి స్కూల్ ఎడ్యుకేషన్ కాడి నుంచి ఆమె కవిత చెప్తుంది అందరికీ అందలేదు అనేటువంటిది. ఇంకొక మేజర్ కామెంట్ ఏంటంటే కవిత చేస్తూ ఉంది, కూతురుగా నేను 1-2 కేసీఆర్ని అడుగుండొచ్చు, నాకు సన్నిహిత్యం ఉంటుంది, 1-2 చేయకపోయి ఉండొచ్చు, నో ప్రాబ్లం.
కానీ అవినీతి చేసిన వాళ్ళను ప్రోత్సహించడం ఏంటి, ఇది కరెక్ట్ కాదుగా అంటున్నారు ఆమె. మీ పార్టీలో ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి కానీ, నిరంజన్ రెడ్డి కానీ, హరీష్ రావు కానీ వీళ్ళందరిపైన అవినీతి, వాళ్ళకు ప్రమోషన్లు ఇస్తున్నారు, బయట నుంచి వచ్చే వాళ్ళకు ప్రమోషన్స్ ఇస్తున్నారు, మొదటి నుంచి ఉన్న వాళ్ళకు లేదు ఇంపార్టెన్స్ లేదు అనేటువంటి స్టేట్మెంట్. సబితాంద్ర రెడ్డి మీద కూడా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇట్లా మీలాంటి వాళ్ళు మొదటి నుంచి ఉన్నారు, సుమిత్రానంద అయితే మొదటి నుంచి ఉన్నారు కదమ్మా. సో మీలాంటి వాళ్ళకి లేదు, అట్లాంటి వాళ్ళకి ఇస్తున్నారు కదా, ఇది అన్యాయమే కదా అంటున్నాం. మొదటగా ఆమె ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ గారికి కుడి ఎడమ భుజాలు ఎవరు, కేసీఆర్ గారికి బలం ఎవరు, బలమైన నాయకత్వాలను దెబ్బగొట్టే మాట మాట్లాడి ప్రజల్లో వాళ్ళ విశ్వసనీయత మీద, ప్రజల్లో వాళ్ళ మీద ఒక ఇది ఏర్పరచాలి, వ్యతిరేక భావం కల్పించాలనేటువంటి కుట్రలో భాగంగానే వాళ్ళ మీద నిందలు. మరి తెలంగాణ సమాజం ఏమో దానికి భిన్నంగా కవిత గారి గురించి అనుకుంటారు కదా, కవిత గారి ఆస్తులు ఎట్లా వచ్చినాయి, ఒకవేళ బయటకు చూపించినప్పుడు మిగతా వేలు మనకి వెనక్కి చూపిస్తాయి కదా, కవిత గారికి ఎట్లా ఆస్తులు వచ్చినాయి, కవిత గారికి ఏంటి. నన్ను కట్టడేసి నన్ను ఇక్కడ ఇన్వాల్వ్, ఒక టీచర్ని కూడా నేను ట్రాన్స్ఫర్ చేయించుకోలేకపోయినా, అది నా పరిస్థితి అంటున్నాను. సరికాదండి. తాను షాడో సీఎంగా మెలిగిన విషయం యావత్ ఉద్యోగ వర్గాలకు కానీ, నాటి మంత్రులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ తెలుసు. ఆమె దగ్గర సలాములు కొట్టనోళ్ళు లేరు, గులాంగిరి చేయనోళ్ళు లేరు. దాదాపుగా అందరూ ఆమెను గౌరవించిన వాళ్ళేనండి. ఈరోజు మీరు మాట్లాడుతున్నారు కవిత మీద మొదటిసారి, ఇంత ఆమె మాట్లాడిన మాటలకు కేసీఆర్ ఆమోదంతోనే ఇదంతా. కేసీఆర్ ఆమోదం అని కాదు కానీ మాకు దుఃఖం అండి, మాకు బాధ అండి. కేసీఆర్ గారిని అన్నాక మేము ఎందుకు సహించాలి? మేము ఆయన ఆదేశాలతోని, ఆయన సూచనలతోని ఆమె వెనుక, ఆయన సూచించినా లేకున్నా ఆయన కూతురుగా ఆమె వెనుక మేము నడిచిన వాళ్ళం కదా. కేసీఆర్ గారు అంటే తెలంగాణ సమాజంలో అపారమైనటువంటి గౌరవము, భక్తి ఉన్నటువంటి మాట వాస్తవం అండి. తెలంగాణ సాధించిన దేవుడు ఆయన, తెలంగాణ సాధకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ప్రగతి పథంలో నిలిపినటువంటి వాడు. కొత్త రాష్ట్రము, కేంద్ర సహకారం లేదు, మరి కరోనా లాంటి కష్టకాలము, నోట్ల రద్దు, ఇవన్నీ సమస్యలు. కవిత కూడా అదే అంటుంది, కేసీఆర్ దేవుడే, బోలా శంకరుడు, ఆయన మంచోడు, ఆయన చుట్టుపక్కల అంతా మంచోళ్ళు లేరు, అవినీతి పరులు అనేటువంటి స్టేట్మెంట్. ఏఎంబీకి కట్టగట్టిన నాడే అర్థమైంది కదండి కేసీఆర్ గారు మంచోడా కాదా అనేది. సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదనే నాడే కేసీఆర్ గారి మీద మీరు దుమ్మెత్తి పోస్తున్నారని అర్థమైంది కదండి. ఎందుకు ఇంత ఆమె ఈ స్టేట్మెంట్ చేస్తుంది? నిజంగా కుట్ర జరిగిందా కవిత మీద, లేకుంటే ఏ కారణంతో చేస్తున్నాం? ఆ ఉద్దేశం వేరే ఉంది, కుట్ర జరిగిందని నేను అనుకోను. తన ఉద్దేశం వేరుంది. నిన్న బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారో ఇవాళ కవిత గారు అది మాట్లాడతారు, నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఇవాళ కవిత గారు అది మాట్లాడతారు. రెండు జాతీయ పార్టీల గొంతుకై తను మాట్లాడుతూ ఉన్నారు. బీఆర్ఎస్ మీద బురద జల్లడానికి తాను ఒక్కరు తక్కువైనరని అనుకుంటున్నారు. ఆ క్రమంలో బయలుదేరిండు. కానీ ప్రజలకు వాట్ ఈజ్ వాట్ అండి. ఒకటి, మహిళల విషయంలో కవిత మాట్లాడడం నిజమే కదా, రాజకీయ పార్టీలలో ఎక్కడ మహిళలు లేరు. మొన్నటిదాకా ఇప్పుడు నిజంగా 17 మంది ఎంపీలు ఉంటే ఒకటే మహిళ ఉంది, ఎమ్మెల్సీలు 3 ఉంటే ఇప్పుడు ఆమె రాజీనామా తర్వాత ఇప్పుడు 2 మిగులుతారనేటువంటి స్టేట్మెంట్ చేసింది. రాజకీయాల్లో మహిళల శాతం సక్సెస్ అయినటువంటి వాళ్ళు 0.003% అనేటువంటి ఆమె, ఇదే ఒప్పుకుంటారా? జనాభాలో సగం మహిళలు కదా, వాళ్ళ పక్షాన మాట్లాడి మహిళల్ని తన దిక్కు తిప్పుకుందాం అనేటువంటి ప్రయత్నమే తప్ప అదే తప్పు కాదు కదా. ఇంకొకటి అయితే కాదండి, తప్పు కూడా కాదు కదా. బీఆర్ఎస్ లో మాత్రమే కాదండి, అన్ని రాజకీయ పార్టీల్లో మహిళల పరిస్థితి అదే కదా. అయినా నాకు ఒకటి సంతోషం ఏంటంటే, లీడర్గా సుమిత్ర ఎదిగిందా అనేది కాదు, సుమిత్ర లీడర్గా ఎదిగి ఏం చేస్తుంది, జనాభాలో సగమైనటువంటి మహిళకు న్యాయం చేయాలని చూస్తుంది కదా. సుమిత్ర లాంటి లీడర్లు ఎవరైనా జనాభాలో సగమైనటువంటి మహిళకు న్యాయం జరగాలని చూస్తారు. కేసీఆర్ గారు వ్యక్తులుగా మాకే స్థానం ఇచ్చిండ్రు అనేది కాదు, తెలంగాణ మహిళను ఏ స్థానంలో నిలబెట్టిండ్రు అనేది మాకు కావాలండి. ఒక మహిళా నాయకురాలుగా నిన్న మొన్నటిదాకా ఆమెతో బతుకమ్మ ఆడిన, ఆయనతో ఆడిన అన్నారు, పాడిన అన్నారు, ఆమెతో పాటు తిరిగిన అన్నారు. మీరు చాలా క్లోజు, ఎందుకంటే ఉద్యమం నుంచి ఉన్నారు కాబట్టి. ఆమె ఒక స్టేట్మెంట్ చేసిరు, ఈరోజు వ్యక్తిగా బయటకు వస్తున్నా, ఒక శక్తిగా బయటకు వస్తా అనేటువంటిది. ఆ కనీసం ఆ వర్డ్ కన్నా సపోర్ట్ చేస్తారా ఒక మహిళగా? ఆమె నెక్స్ట్ సీఎం అయితే అంటుంది. తప్పకుండానండి. ఎప్పుడు మీరు శక్తిగా బయటకు వస్తారు? ప్రజల పక్షమై మీరు పని చేస్తున్నప్పుడు శక్తిగా బయటకు వస్తారు. ఇవాళ బీఆర్ఎస్ పోరాడుతూ ఉంది ప్రజల పక్షమై, లగచర్ల బాధితుల పక్షాన మేము ఉన్నాం. అనేక సమస్యల మీద మేము పోరాటం చేస్తాం, రైతన్నల సమస్యల మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం, యూరియా అందట్లేదని మేము పోరాటం చేస్తూ ఉన్నాం, నేతన్నల సమస్యల మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం, నిరుద్యోగుల పక్షాన మేము పోరాటం చేస్తూ ఉన్నాం. పీసీ ఘోష్ కమిషన్ వేస్తే బీఆర్ఎస్ రాలేదు, నేను ధర్నా చేసిన. మీరు కూడా ప్రజల పక్షమై పోరాడితే మీరు ఏదైనా అవుతారు. పీసీ ఘోష్ కమిషన్ విషయంలో నేను బయటకు వచ్చిన, బీఆర్ఎస్ సైలెంట్ ఉంది. లేదండి, ఘోష్ కమిషన్ వచ్చినప్పుడు కానీ, సిబిఐ విచారణప్పుడు కానీ మండల కేంద్రాల్లో, జిల్లాల్లో మేము ధర్నాలు చేసినాం. మీకు సాక్ష్యాలు ఆధారాలు చూపిమంటే చూపిస్తా. నేను కామారెడ్డికి వెళ్ళి ధర్నాలో పాల్గొన్నా. కేసీఆర్ గారిని అంటే మీరంటే కన్న కూతురు అంటే మేము సహించడం లేదు, పార్టీలు ఏవో అంటే రేవంత్ రెడ్డి గారు ఏవో అంటే మేము ఎట్లా సహిస్తాం? తప్పకుండా ఎదురు తిరుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఆదరణ ఉండదా? కవితకు ఆదరణ ఉండదా బయట?
నేను చెప్పిన కదా, ప్రజల పక్షమై పోరాడితే ఆదరణ ఉంటా ఉంటుంది. అంటుంది ఆమె బీసీలను మహిళలను వీళ్ళందరినీ కలుపుకొని బీఆర్ఎస్ మీద బురద జల్లడానికి ఆమె ప్రయాణం కదా, ఆమె బాట ఎందుకు పట్టింది, ఆమె జనం బాట ఎందుకు పట్టింది? బీఆర్ఎస్ మీద బురద జల్లే బాట చేస్తా ఉంటే జనం మిగతా బీఆర్ఎస్ కాదు జనం బాట అని తిరుగుతా ఉన్నారు మీరు. బీఆర్ఎస్ అక్కడ ఉన్న లోకల్ బీఆర్ఎస్ కన్నెర్ర చేస్తే మీరు తిరగగలుగుతారంట. అంటే బెదిరింపులకు గురి చేస్తురా మీరు కవితను? మీరు ఎస్ మా అధినేతనంటే మేము ఎట్లా సహిస్తామండి? ఉద్యమ నెక్స్ట్ మరి ఆమె రోజు జనంలో ఉంటుంది కన్నెర్ర చేస్తారా? ఉద్యమ దళపతిని అంటే మేం కాదు, ఎక్కడికక్కడ స్థానిక కార్యకర్తలు అయితేనేంది, కేసీఆర్ గారి అభిమానులు అయితేనేంది, రాష్ట్ర సాధకుడు, ఆయనకు కోట్లల్లో అభిమానులు ఉన్నారు. ఆయన అభిమానులు అయితే నేను తప్పకుండా ఇప్పటివరకు ఆయన కూతురుగా అడ్డుకునే ప్రయత్నం ఆమె చేసుకుంటుంది. చేతులా తన పరిస్థితి తెచ్చుకుంటున్నారు. బీఆర్ఎస్ను నిందించడానికి, బీఆర్ఎస్ మీద బురద జల్లడానికి ఆమె ప్రయాణం చేస్తే, ఆమె బాట పడితే ఆమె లీడర్గా ఎట్లా ఎదుగుతారండి? ఇది కాదు కదా పద్ధతి. ప్రజల కోసం మాట్లాడండి, ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రి కండి, నాయకత్వం వహించండి, ప్రజా సమస్యల మీద పోరాటం చేయండి. కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించలేరా? ఏదైనా సాధ్యం. ఆర్థికంగా మీకు ఉంది, మీరు చేయగలరు, మీరు పార్టీ పెట్టగలరు, మీరు ప్రజల్లోకి వెళ్ళగలరు, ఖర్చు పెట్టుకోగలరు. మీరు ఆస్తుల పంచాయతీ కాదన్నారు, మీకు ఆస్తులు ఉన్నాయి, మీరు ఖర్చు పెట్టండి. కానీ ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల పక్షాన మాట్లాడండి, ప్రభుత్వాన్ని నిలదీయండి, బీఆర్ఎస్ను కాదు. బీఆర్ఎస్ను నిందిస్తే మీరు నాయకులుగా ఒక్కనాటిగా కూడా ఎదగలేరు. ఇది సుమిత్రా నందన్ టీజీపీఎస్సీ మాజీ మెంబర్. జనాల పక్షాన నిలబడే ప్రయత్నం చేయండి అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆమె ప్రజల పక్షాన ఉంటే, జనాల యాక్సెప్టెన్స్ ఉంటే ఫ్యూచర్లో లీడర్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.